మినపప్పుతో తయారు చేసిన వడలండి. వడలు మరియు పునుకులు చాలా టేస్టీగా ఉంటాయి. వీటి కాంబినేషన్గా అల్లం చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత మృదువుగా ఉన్నాయో వడలు. వీటిని అల్లం చట్నీతో నంచుకుని ఇలా టేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను మినప్పొట్టు వడలు వేయటానికి ముందుగా ఒక అర కేజీ మినపప్పుని పొట్టు కోసం తీసుకున్నానండి. దీన్ని 3 గంటల సేపు నానబెట్టుకున్నాను. నానబెట్టిన తర్వాత పప్పు కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత దాని ద్వారా వచ్చిన పొట్టును కూడా పక్కన పెట్టుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఈ పొట్టుతో వడలు అనేది వేస్తాను. ఇప్పుడు వరకు ఎవరు వేయలేదు వడలు. అందరికీ తెలియని విషయం ఏమిటంటే ఈ పొట్టులో కూడా వడలు వేయవచ్చని ఎవరికీ తెలియదండి. ఈ వడలు ఆరోగ్యానికి చాలా మంచివి, బలం కూడా. ఇప్పటి వరకు ఎవరు కూడా ఇటువంటి వడలను తయారు చేయలేదు. నేను ఈ వడలను తయారు చేస్తున్నాను. మొదటగా పప్పును కడిగిన తర్వాత ఈ పొట్టును మళ్ళీ శుభ్రపరిచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పొట్టును గ్రైండర్లో వేసుకోవాలి. మినప్పొట్టును గ్రైండర్లో వేసుకోవాలి. వడలు తయారు చేయడానికి పొట్టును గ్రైండర్లో వేసుకున్న తర్వాత అది కొంచెం నలిగేటప్పుడు ఆ వడలు మృదువుగా రావడానికి ముందుగా కడిగి పెట్టుకున్న పప్పును కూడా కొంచెం వేసుకోవాలి. కొంచెం పప్పును వేసుకుంటే సరిపోతుంది. పప్పు కూడా గారెల పిండి మెత్తగా నలిగేదాకా పప్పు కూడా గారె పిండి తయారయ్యేట్టు రుబ్బుకోవాలి. గారెల పిండి నలిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ముందుగా రెడీ చేసుకున్న పిండిలోనికి ముందుగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దానికి ఆ పిండికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్ పీసెస్ కూడా వేసుకోవాలి. వాళ్ళకి సరిపడిన పీసులన్నీ వేసుకోవాలి. నేనైతే ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. తర్వాత ఒక 4 కానీ 5 కానీ పచ్చిమిర్చిని తీసుకున్నానండి. వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఆ పిండిలోనికి వేసుకున్నాను. తర్వాత కరివేపాకు కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఈ పిండిలోనికి వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కూడా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా బాగా కలపాలి. ఈ పిండికి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకున్నాను. దానిలోనికి వడలకి డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ పోసుకోవాలి. నేనైతే 1/2 లీటర్ ఆయిల్ తీసుకున్నాను.
ఆయిల్ బాగా వీటెక్కింది. ఇప్పుడు వడలను వేసుకోవాలి ఒకటొకటి కింద. వడలు బాగా డీప్ ఫ్రై అయినాయి. వీటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా వడలు ఒకసారి తయారు చేసి టేస్ట్ చేశారంటే ఇంకా రోజు ఇవే వేసుకోవాలని అనుకుంటారు. టేస్ట్ చాలా బాగుంటుంది. మామూలు వడల కన్నా ఈ వడల టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ డీప్ ఫ్రై అయిన వడలని పక్కన బౌల్లోకి తీసుకోవాలి. ఇదే పిండిని పునుకుల కింద కూడా వేసుకోవచ్చండి. ఇంకా వడలే కాదు, పునుకులు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, నేను అదే పిండిని పునుకుల కింద కూడా వేస్తున్నాను. పునుకులు బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసుకుని ఒక బౌల్లో పెట్టుకోవాలి. పునుకులు డీప్ ఫ్రై అవుతున్నాయి.
పునుకులు చాలా టేస్టీగా ఉంటాయండి, ఆరోగ్యానికి కూడా చాలా బలం. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా. వేడి వేడి వాళ్ళు రెడీ అయినాయండి. వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం, ప్లేట్లోకి. చూడండి ఎంత బాగున్నాయో. వీటిలోనే నేను పునుకుల కింద కూడా తయారు చేశానండి. కొంచెం పిండి పునుకుల కింద కూడా వేసానండి. వేడివేడిగా ఉన్నాయి వడలు, పునుకులు. వీటిని అల్లం చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. వీటి కాంబినేషన్ అల్లం చట్నీ అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ట్రై చేసి చూద్దామండి వడలు ఏ విధంగా ఉన్నాయో. చాలా టేస్టీగా ఉన్నాయండి వడలు అయితే, చాలా టేస్టీగా ఉన్నాయండి వడలు అయితే. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగున్నాయి. ఒకసారి తింటే వదిలిపెట్టరు. మినపొడితో తయారు చేసిన వడలు మరి పునుకులండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు పునుకులు కూడా టేస్ట్ చేద్దాం. చాలా టేస్టీగా ఉన్నాయండి పునుకులు కూడా. అండ్ కాంబినేషన్ అల్లం చట్నీతో అదిరిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి అందరూని.